నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జ్యోతిష్య వాస్తు నిపుణులు ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అయితే నేను ఈ మధ్య ఒక వీడియో చూడడం జరిగిందండి. వాళ్ళు ఏంటంటే అయ్యప్ప స్వామి మాలలో ఉన్నారు, బయట తింటున్నారు. నేను విన్నది ఏంటంటే అంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా తప్పదేమో, కానీ చాలా మంది ఈ బయట తిండికి అలవాటు అయిపోయి ఇప్పుడు కూడా మాలలో ఉన్నప్పుడు కూడా ఫుడ్ బయటే తినడం చూశాను. ఇంకొకటి పంపా నది దగ్గర ఏదైనా వదిలేయాలి అని చెప్తారు అని విన్నాను. సో వీళ్ళందరూ ఏంటంటే మాలలు తీసి ఆ నదిలో విసిరేయడం, బట్టలు తీసి అక్కడ విసర్జించడం అన్ని చూశాను. అలా చెయ్యొచ్చా? అది దోషం అవుతుందా? లేకపోతే అలాగే మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు రిటర్న్లో వచ్చేటప్పుడు జస్ట్ మాల తీయంగానే వీళ్ళు ఇంకా నాన్ వెజ్ తినడం లేకపోతే మద్యం సేవించడం ఇలా చేస్తున్నారని కొన్ని వీడియోస్ నేను చూశాను. అది చెయ్యొచ్చా లేకపోతే అలా చేయకూడదా అనేది మీ ద్వారా తెలుసుకోవాలని మీ మాటల్లో. అయితే మనం ఇరుముడు కట్టుకొని ఎప్పుడైతే ప్రయాణం మొదలు పెట్టామో ఆ ప్రయాణం మధ్యలో మనకి ఇక్కడ దగ్గరది కాదు, దగ్గర 1200 నుంచి 1300 కిలోమీటర్లు ఉంటుంది. అంటే దగ్గరగా 24 గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయాణం మధ్యలో స్నానం కానీ లేదా భోజనం కానీ లేదా టిఫిన్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకి అక్కడ ఎలా సదుపాయం ఉంటే అలా చూసుకోవడం మంచిదన్నమాట. లేదు నేను అయ్యే చేస్తాను ఇదే చేస్తానంటే మనకి ప్రయాణంలో కుదరదు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితులు అంటే తప్పవులేండి, కానీ నార్మల్ గా ఇక్కడ ఉన్న వాళ్ళు కదా రోడ్ సైడ్ అది తింటూ ఉంటారు, అలా చెయ్యొచ్చా? ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు ప్రయాణం గురించి. ఇప్పుడు ప్రయాణం అవుతాము అయిన తర్వాత నేను బాగా గమనించింది ఏంటంటే ట్రైన్ లో వెళ్లే వాళ్ళు మనకి ఇక్కడ హైదరాబాద్ నుంచి శబరి అనుకుందాం, ఎర్నాకుళం దాకా వెళ్తుంది అనుకుందాం. అయితే ఇక్కడ ట్రైన్ మధ్యాహ్నం 12 గంటలు బయలుదేరుతుంది, సాయంత్రం. దాని తర్వాత ఉదయాన్నే ఏం చేస్తారంటే వీళ్ళు 4కి 3 గంటలకు లేచి ఆ బాత్రూమ్ లోకి వెళ్ళి చిన్న బాటిల్స్ కోసేసి ఆ బాటిల్స్ తో స్నానం చేస్తూ ఉంటారు. మీకు మనసు పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు ఒళ్ళు మొత్తం తడవాలి, తడవకపోతే శని బాధలు ఉంటాయి. మనం కాళ్ళు కడుక్కున్నప్పుడు కూడా కాళ్ళు పూర్తిగా తడవాలి, తడవకపోతే అప్పుడు శని బాధలు ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి 4ంటికి లేచి స్నానం చేస్తూ ఉంటారు. స్నానం చేసి వచ్చేస్తారు. దాంట్లో గురుస్వామి చెప్పాలి ఇవన్నీ చేయకూడదు అని చెప్పి. దాంట్లో స్నానం చేసి రావడం వల్ల ఏమవుతుంది, 7ంటికి లేచే టైంకి అక్కడ వాటర్ ఉండవు ట్రైన్ లో. ఇప్పుడు మీ సంగతి అంటే స్వాములు 4 గంటలకు లేచి స్నానం చేశారు, దాని పక్కన పెట్టేసేయండి. మిగతా వాళ్ళు ఉంటారు కదా ట్రైన్ లో, కేవలం స్వాములే కదా, బయట ఎవరైనా వ్యక్తులు బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి స్నానం చేయకపోయినా ఎక్కడైనా ఇప్పుడు ఈ రోడ్ లో ట్రైన్ ఆగుతుంది, అక్కడ ఒక అరగంట ఆగుతుంది, ఆ టైంలో స్నానం చేయొచ్చు. అలాంటప్పుడు ఇంత శుభ్రం ఉన్నప్పుడు నీకు ఒకవేళ స్నానం చేయడానికి కుదరకపోతే విభూతి ఉంటుంది, విభూతి తీసుకొని ఒళ్ళు మొత్తం పూసుకుంటే భస్మ స్నానం అవుతుంది, అలా స్నానం చేయొచ్చు. అంతేగాని నీకు వచ్చే జగ్గులో తీసుకొని ఆ జగ్గుతోటే మొత్తం నీళ్లు పోసుకొని ఆ భక్తుల్ని ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. దీక్షా నియమాల్లో ఇది కూడా ఒకటి. ఎదురు వాళ్ళని దూషించడం, ఎదురువాడి గురించి మాట్లాడటం, ఇవన్నీ కూడా చేయకూడదు. కాబట్టి ఆ స్నానం అనేది బాత్రూమ్ లో చేయటం, ట్రైన్ బాత్రూమ్ లో చేయటం ఆపేయాలి. అది ప్రతి గురుస్వామి చెప్పాలి. చెప్పడం ద్వారా ఎదుటి వారికి ఇబ్బంది ఉండదు అనమాట. ఓకే, ఆ ప్రయాణం అయిపోతుంది. ఎర్నాకుళంలోనో లేకపోతే కొట్టాయంలోనో ఎక్కడ దిగుతాము. దిగిన తర్వాత ఎరుమేలి చేరుతాం అనమాట. ఈ ఎరుమేలి అనేది ఈ మంత్రి ఆ రాజుగారి పందల రాజుగారి భార్య అంటే అయ్యప్ప స్వామి తల్లి, వీళ్ళిద్దరూ కూడా ఒక నాటకం ఆడతారు. అంటే ఈ అయ్యప్ప స్వామి, ఈ పందల రాజు అలాగనే భార్య, వీళ్ళిద్దరూ రాజుగారి భార్య సంతానం లేక చాలా బాధలు పడుతూ ఉంటారు. ఆ బాధలు తప్పించడం కోసం ఎలాగో అయ్యప్ప స్వామి పుట్టాలి అన్నప్పుడు ఈ పందల రాజుకి ఈ అయ్యప్ప స్వామి దొరికే విధంగా ఈ దేవతలందరూ కూడా ఒక ప్రణాళిక చేస్తారు. అప్పుడు ఈ అయ్యప్ప స్వామి పందల రాజు వేటాడటానికి వెళ్ళినప్పుడు ఈ అయ్యప్ప స్వామి దొరుకుతాడు. మెడలో మణి ఉంటుంది, అదే మెడలో గంట ఉంటుంది అనమాట. అప్పటి నుంచి మణికంఠ అనే పేరు వచ్చిందనమాట. సరే వస్తారు, ఈయన పెరిగి పెద్ద అవుతాడు. పెద్ద అయిన తర్వాత అయ్యప్ప స్వామి వస్తాడు. ఒక కొన్ని రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఆ గడిచిపోయిన తర్వాత ఈ అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్ల ఆ రాజ దంపతులు ఎదురుగా ఒక అబ్బాయి పుడతాడు మళ్ళా. అప్పుడు అతను సొంత కొడుకు అవుతాడు. ఇతనికి విద్యాభ్యాసానికి అన్ని పంపిస్తారు, రాజ విద్యలన్నీ నేర్చుకుంటాడు, విద్యలన్నీ కూడా నేర్చుకుంటాడు. అప్పుడు ఈ రాజుగారు అనుకుంటాడు అయ్యప్ప స్వామికి పట్టాభిషేకం చేద్దామని చెప్పేసి. అనుకున్నప్పుడు ఈ మంత్రి ఏం చేస్తాడు, అసలు ఆ రాజభార్యకి ఆ ఉద్దేశం ఉండదు, ఈడు పరాయి పిల్లవాడు, ఈడు నా పిల్లవాడు అని చెప్పేసి. కానీ ఈ మంత్రి ఏం చేస్తాడు, తన దగ్గరికి వెళ్ళి నీ కొడుకు సొంత కొడుకు ఉండగా దొరికిన కొడుకుకి అలాగా నీ కొడుకు కాకుండా వేరే అతనికి రాజ్యాన్ని అప్పచెబుతున్నాడు, ఇది నీకు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి లేని ఆలోచన పుట్టిస్తాడు అనమాట. అప్పుడు ఈ మంత్రి అలాగనే రాజుగారి భార్య ఇద్దరు ఒక నాటకం ఆడి
ఒక వైద్యుని పిలిపిస్తారు. వైద్యుని పిలిపించి పులిపాల ద్వారానే ఈ తలనొప్పి తగ్గుతుంది అని చెప్పి, ఆమె తలనొప్పి ఉంది అని చెప్పేసి నాటకం ఆడితే ఈ తలనొప్పి పులిపాల ద్వారా వైద్యం చేస్తే తగ్గుతుంది అని చెబుతారు అనమాట. అప్పుడు ఈ రాజుగారు ఆపుతాడు, మణికంఠుడిని వెళ్ళొద్దు అని చెప్పి. కానీ ఆయన దైవ సంభూతుడు కాబట్టి నేను పులిపాలను తీసుకొస్తాడు అని చెప్పేసి అప్పుడు అడవికి వెళ్తాడు. అదే ఎరుమేలి అనమాట. ఎరుమేలికి వెళ్తాడు. ఆ ఎరుమేలికి వెళ్ళినప్పుడు ఆ ప్రదేశంలో అప్పుడు దేవతలందరూ కూడా వచ్చేసి ఈ మహిషిని చంపాలి, మహిషి యుద్ధం జరగాలి అంటే ఇప్పుడు వీళ్ళు అక్కడ ఆడిన నాటకం ఇక్కడికి వచ్చింది అంతా లోక కళ్యాణమే కాబట్టి దేవతలు చేసినా ఏది చేసినా గానీ అంతా లోక కళ్యాణంగా ఉంటుంది. సరే పులిపాల కోసం వచ్చాడు, దాంట్లో క్రూరమైన మృగాలు ఉంటాయి. సరే ఆ ఎరుమేలి అనే దగ్గరికి వచ్చిన వెంటనే ఆ మహిషి ఎదురవుతుంది, ఆ మహిషితో యుద్ధం చేస్తాడు అనమాట. ఆ ఎరుమేలి ఒక ప్రదేశం నుంచి పేటతుల్లే అని చెప్పేసి ఆడుకుంటూ తర్వాత శాస్త్ర దగ్గరికి వెళ్తారు. ఇక్కడ నుంచి అంత దూరం వరకు కూడా ఘోరమైన యుద్ధం చేసి ఆ మహిషిని సంహరిస్తాడు అనమాట. అప్పుడు ఆ మహిషి చనిపోతుంది. ఈ భక్తులందరూ కూడా ఎరుమేలి వెళ్ళి మొదటిసారిగా వెళ్ళిన వాళ్ళు కావచ్చు, మిగతా ఎవరైనా గానీ కన్యస్వాములకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. కన్యస్వాములైన వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మొదలు ఎక్కడైతే స్వామివారు యుద్ధాన్ని మొదలుపెట్టి ఎక్కడైతే అంతం చేశారో అంతవరకు కూడా పేటైతుల్లి అని చెప్పి డోలుతోటి ఎగురుకుంటూ వెళ్తారనమాట. అంటే ఇప్పుడు మనకి నరక చతుర్దశి జరుగుతుంది, నరకాసురుడు వధ జరుగుతుంది. ఆ జరిగిన వెంటనే మనం ఆనందోత్సాహాలతో దీపావళి చేసుకుంటాం కదా, అలాగే ఇదే విధంగా ఇక్కడ కూడా ఆనందంతో వేషం వేసుకొని ఎగురుకుంటూ అక్కడ శాస్త్ర దగ్గరికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుంటాం అనమాట. అయితే ఈ ఎరుమేలి మధ్యలో, ఆ ఎరుమేలికి ఆ శాస్త్రకి మధ్యలో వావర స్వామి అని ఒక అతను ఉంటాడు. అతను ముస్లిం అతను. అయితే ఇది పురాణాల్లో ఎక్కడా లేదు కానీ మనకి సినిమాల్లో, పాత సినిమాల్లో చూపించడం జరిగింది. ఈ వావర స్వామి అని ఇతను ఒక బందిపోటు, ఇతను భక్తుల్ని వచ్చే దారిలో వచ్చి వెళ్లే వాళ్ళని బందిపోటుగా వాళ్ళ దగ్గర ఉన్న ద్రవ్యాలని, డబ్బుల్ని అంతా కొల్లగొట్టేవాడు అని చెప్పేసి ఆ అయ్యప్ప స్వామి వచ్చే ప్రత్యక్షం అయ్యి, అయ్యప్ప స్వామిని వావరు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే, నాకు ఇలా డబ్బుల కోసం నేను ఇలా చేస్తున్నాను, వజ్రాలు వైఢూర్యాల కోసం అని చెప్పి. అప్పుడు అయ్యప్ప స్వామి ఆ వావర స్వామికి హితబోధ చేస్తాడనమాట. నీవు డబ్బు కోసం ఇదంతా చేస్తున్నావు, డబ్బు శాశ్వతం కాదు అది చెప్పి హితబోధ చేసిన వెంటనే ఈయన మారిపోయి, సరే నేనేం చేయాలి అని చెప్తే ఈయన మారిపోయాడు. కాబట్టి ఎవరైతే నా కొండకు వస్తారో వాళ్ళు ముందు నిన్ను దర్శనం చేసుకొని, నీ దర్శనం చేసుకొని నీకు కొంత ద్రవ్యాన్ని అక్కడ వేసి నా కొండకు వస్తారు అని చెప్పి ఇచ్చినట్టు, అభయం ఇచ్చినట్టు కొన్ని సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. కానీ అది నమ్మటానికి లేదు. ఎందుకంటే ఈ అయ్యప్ప స్వామి ఏ సంవత్సరానికి అంటే ఎప్పుడు సంబంధించిన వాడు, ఈ వావర్స్ అనేది మనకి ఈ క్రిస్టియానిటీ గానీ లేదా ముస్లిమ్స్ గానీ మన దేశానికి ఎన్ని సంవత్సరాల క్రితం, ఎన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చారనేది మనకు తెలుసు. కానీ ఈ సంఘటన జరిగింది ఎప్పుడు జరిగింది, మోహిని అవతారం ఎప్పుడైంది, క్షీరసాగర మదనం ఎప్పుడు జరిగింది, వీటన్నిటితో పోల్చుకుంటే దీనికి దానికి సంబంధం లేదు. కాబట్టి వావర స్వామి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. అలాగనే ఆ వావర స్వామి దగ్గరికి మనం దీక్ష తీసుకున్నప్పుడు ఒక శవం ఎదురైనా లేదా బహిష్ట అయిన వాళ్ళని చూసినా లేదా ఒక సమాధి దగ్గరికి వెళ్ళినా వచ్చి తల మీద స్నానం చేస్తాం. అట్లాంటిది పవిత్రమైన ఇరుముండు పట్టుకొని ఆ వావర స్వామి చుట్టూ, ఆ సమాధి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, వెళ్ళకూడదు కూడా. ఇది తెలియక కొంతమంది చేస్తూ ఉంటారు. పూర్వం ఎక్కువగా జరిగేది. కాకపోతే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఈ వీడియోస్ వచ్చిన తర్వాత గురుస్వాములు మనకి పడి పూజల్లో చెప్పడం ద్వారా బాగా తగ్గింది. అందరూ చైతన్యవంతులు అయ్యారు, అక్కడికి వెళ్ళటం కూడా తగ్గింది. ఈ వావర స్వామిని దర్శించిన అవసరం లేదు, అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఆ ఎరుమేలి దగ్గర నుంచి పంపా నదికి వెళ్తాం. పంపా నదిలో స్నానం చేసి స్వామివారి దర్శనానికి వెళ్తాం అనమాట. అయితే తిరిగి వచ్చే సమయంలో పంపా నదిలో స్నానం చేసేంత వరకు ఓకే, మరలా శబరిమల అక్కడ నుంచి ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది, పైనకి ఎక్కేసి మరలా తిరిగి పంపా నదికి వస్తాం. వచ్చినప్పుడు కొంతమంది గురుస్వాములు గాని లేదా కొంతమంది స్వాములు గాని చెప్తూ ఉంటారు, ఒక వస్త్రాన్ని తీసి అక్కడ వదిలేయాలి అని చెప్పి. అలానే అక్కడ మాల విసర్జన చేయొచ్చు, అక్కడ మాల తీసేసేయచ్చు, తర్వాత మనం ఎలాగైతే ఉంటున్నామో అలా ఉండొచ్చు అని చెప్పేసి. అదంతా తప్పు. మనం మాల వేసుకొని అక్కడ పంపా నదిలో స్నానం చేసి దైవ దర్శనం చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని వెనక్కి ఎలాగైతే వస్తామో, ఎలాగైతే మాలలో వచ్చామో ఇంటికి వెళ్లి సన్నిధానం దగ్గర ఉంది కదా, కొన్ని బియ్యం తీసుకెళ్తాం ఇంటికి తీసుకెళ్లి అది పొంగలి చేసుకొని ఆ నివేదన స్వామివారికి పెట్టి అది మనం స్వీకరించిన తర్వాత తల్లితో గాని లేదా గురుస్వామితో గాని మాల విసర్జన చేయాలన్నమాట. కాకపోతే కొంతమంది ఇక్కడ ఒక వస్త్రాన్ని వదిలితే శని బాధలు తొలిగిపోతాయి, శని వదిలేస్తాడు ఇంతతోటి, లేదంటే ఆ మాల అక్కడ తీసేస్తే మన దీక్ష అంతటితో అయిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అది చాలా తప్పు. అసలు మొన్న ఒక వీడియోలో అయితే బట్టలు ఇలా రాసులు పోగులు కింద, అది పంపా నదిలా లేదు అసలు. అది పంపా నది. నేను 2011,
12 ఆ టైంలో 2010 నుంచి 14 వరకు నేను వరుసగా 5 సార్లు మాల వేసుకున్నా. అయితే అప్పుడు చాలా తక్కువగా ఉండే నీళ్లు, ఒక జగ్గు మునుగుతుంది అంతే. అక్కడ కూర్చొని జగ్గుతో తీసుకొని పోసుకోవటం, ఆ వాటర్ కూడా మట్టి మట్టిగా ఉండేవి. ఇప్పుడు చాలా డెవలప్ అయింది. మోకాళ్ళ పైన లోతు నీళ్లు ఉన్నాయి. అలాగనే చేపలు తిరుగుతున్నాయి. చేపలు తిరుగుతున్నాయంటే శుభ్రంగా ఉన్నట్టే నది. అక్కడ ఉన్న పాచి నాచు అంతా కూడా తినేస్తాయి కాబట్టి అది శుభ్రంగా ఉన్నట్లే. అలాగే ఇంకా కొంతమంది అప్పటిదానితో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వస్త్రాలు తగ్గినాయి, మాలలు తగ్గినాయి, అందరూ చైతన్యవంతులు అయ్యారు. వస్త్రాలు ఎట్టి పరిస్థితులు అక్కడ వదలకూడదు, మాలలు కూడా వదలకూడదు. అక్కడ సంబంధించిన కలెక్టర్, ఆ జిల్లా కలెక్టర్ వచ్చేసి శుభ్రం చేయడం నేను చూసా ఒక వీడియోలో. ఆయన పరివారం అంతా వచ్చి అలాగనే దానికంటూ ఒక వీళ్ళని పెట్టి సిబ్బందిని పెట్టి అదంతా క్లీన్ చేయించడం జరుగుతుంది. మనం మాల తీసుకున్నది ఎందుకు అంటే మనం చైతన్యవంతం కావడం కోసం. ఇప్పుడు కొన్ని లక్షల మంది వెళ్తారు. అవును కదా, ఆ లక్షల మంది వెళ్ళినప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క కండువా తీసేసి అందులో వేస్తే కొన్ని లక్షలు ఉంటాయి అక్కడ. ఆ నది బదులు కండువాలే ఉంటాయి. అప్పుడు మనం దాన్ని పొల్యూట్ చేస్తున్నట్టు కదా. మన వనరుల్ని, మన అడవుల్ని, నదుల్ని, అంతా మన దేవాలయాల్ని కాపాడుకోవటం మన బాధ్యత. అలాంటప్పుడు అవి శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి కదా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ వస్త్రాలు వేయటం గానీ చేయకూడదు. అలాగే మాలల విషయానికి వస్తే మనం మాల వేసుకొని ఇరుముడు కట్టుకొని స్వామివారిని దర్శనం చేసుకుని మరలా ఇంటికి వచ్చేంత వరకు కూడా ఆ మాల అలానే ఉండాలి. మళ్ళా తీసి ఆ పంబా నదిలో కొంతమంది అక్కడ కూర్చొని ఉంటారు, మాల తీసేవాళ్ళు అనమాట. ఆచమనం చేసి మాల తీస్తూ ఉంటారు. అలా ఎట్టి పరిస్థితుల్లో మాల తీయడానికి ఉండదు. మనం ఇక్కడ సన్నిధానం పెట్టుకొని ఆ దేవుడిని ఆవాహన చేసుకొని 41 రోజులు పూజ చేసి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మరలా నైవేద్యం పెట్టి ఇక్కడ మన సన్నిధానంలో మాల తీసేసేయాలి. అంతేగాని అక్కడ మధ్యలో పంబా నదిలో తీయటం గానీ, లేదా మధ్యలో ఎక్కడన్నా తీసేసి వేరే చోట తిరగడాలు గానీ, మధ్య మాంసాలు తినటం గానీ అవన్నీ చేయకూడదు. మనం మాల వేసుకునే దేనికి? మన జీవితంలో మార్పులు రావటం కోసం. ఇది 41 రోజులే ఎందుకు ఉంది అంటే, ఒక మనిషి జీవితంలో మార్పు రావాలి అంటే కనీసం 41 రోజులు పడుతుంది. ఇప్పుడు 41 రోజులు 4 గంటలకు అలారం పెట్టుకొని లేవటం మొదలు పెట్టాం. 41వ రోజు నీకు అలారం అవసరం లేకుండానే మెలకు వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు ఏదన్నా పెద్ద దెబ్బ తగిలి గానీ, లేదా యాక్సిడెంట్ గానీ, చెయ్యి గానీ, కాలు గానీ ఇరిగింది అనుకోండి, ఒక 6 వారాల పాటు కట్టు ఉంచితే డాక్టర్ చెబుతాడు అనమాట, ఒక 6 వారాల వరకు రెస్ట్ కావాలి అని చెప్పి. అప్పుడు అది సెట్ అవడం కోసం 6 వారాలు పడుతుంది. అదే 6 వారాలు ఇక్కడ చేస్తున్నాం. సుమారుగా ఆ 6 వారాలు చెబుతాడు అనమాట. అంటే మన శరీరం అవయవాలు గాని, మన శరీరం గాని ఒక దానికి అలవాటు పడటం కోసం కనీసం 40 నుంచి 48 రోజులు పడుతుంది. అలాగే ఇప్పుడు ఇన్ని రోజులు కూడా మాంసం తినలేదు, మద్యం సేవించలేదు, నేల పడుగు పడుకున్నావు, చన్నీటి స్నానం చేస్తున్నావు, ఇంత నియమ నిష్టలతో చేస్తూ ఉన్నావు. చేసేది ఈ 41వ రోజు అయిపోయిన తర్వాత అక్కడ సమర్పించిన తర్వాత అంత తొందరగా ఉంది అంటే, అంత తొందరగా మాల తీసేసి ఇది చేయాలి అది చేయాలి అని మన శరీరం ఇందాక అనుకున్నాం ఒక వ్యవస్థకు అలవాటు పడి ఉంటుంది. అలవాటు పడినప్పుడు ఆ 41 రోజులు నిష్టగా నియమాలతో ఉండి పొట్టనంతా ఖాళీగా ఉంచి ఏకభక్తం చేస్తూ ఇక ఒకేసారి అయిపోయిన వెంటనే ఇక మందు తాగటం, మాంసం తినడం చేసామనుకోండి, ఆ అలవాటు మారిపోతుంది. కాబట్టి అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక మన పొట్ట ఒక అలవాటు పడ్డది, చక్కగా అప్పటి వరకు ప్లెజెంట్ గా వెళ్ళింది, వెంటనే మసాలాలు వేస్తే అప్పుడు అనారోగ్య ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి చిన్నగా ఏదైనా చిన్నగా ఇప్పుడు ఈ 41 రోజులు దేనికి చేసుకుంటామంటే మన శరీరం అలవాటు పడటానికి 41 రోజులు తీసుకున్నప్పుడు మాలకి ముందు నీ జీవితం ఎలా ఉంది, మాల తర్వాత దీక్ష తర్వాత ఎలా ఉంది అనేది గమనించుకోవాలి. నేను 365 రోజుల్లో ఈ 41 రోజులు నిష్టగా ఉంటాను, మిగతా రోజులంతా కూడా నా ఇష్టం వచ్చినట్టు అది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు కదా. అయిపోయిన తర్వాత అయ్యేంత వరకే. ఇప్పుడు దీంట్లో నియమాలు ఏముంటాయి? రోజు చేసేవే. ప్రత్యేకంగా మనం మాల అని ఒక పేరు పెట్టుకున్నాం గానీ సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఇక భూశయనం అలాగనే బ్రహ్మచర్యం అనేది ఇవి గృహస్థులకి ప్రత్యేకం అనమాట. తర్వాత రోజు పూజ చేసుకోవాలి, అది అయ్యప్ప మాలలో చేస్తున్నాం, ఇప్పుడు చేస్తున్నాం. అల్పాహారం తీసుకొని మన వృత్తికి వెళ్తాం, అది రోజు చేసేది. మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు దేవుడికి దండం పెట్టుకొని చేయాలి, అది రోజు చేసేది. ఇక సాయంకాలం వచ్చేసరికి మరలా స్నానం చేసి పూజ చేసుకోవాలి, అది రోజు చేసేది. ఇవన్నీ రోజు చేసేవే. కాకపోతే దీక్ష అని చెప్పి ఒక నియమంతో మనం 41 రోజులు చేస్తున్నాం. మనం ప్రత్యేకంగా చేసేది ఏం లేదు. కాకపోతే బయట వాళ్ళందరినీ, బయట స్త్రీలందరినీ కూడా మాత అనుకుంటూ ప్రతి స్త్రీలో తల్లిని చూడటం, చెల్లిగా చూడటం, అది మన హిందూ ధర్మంలో ఉన్నదే. ప్రత్యేకంగా ఈ దీక్షలో చెప్పింది లేదు, మనం ప్రత్యేకంగా చేసేదేం లేదు. కాకపోతే ఈ 41 రోజులు ఇంకా కొంచెం నియమనిష్టలతో ఉంటున్నాం అంతే. అంటే కొంచెం కామ క్రోధ మద మాత్సర్యాలకు లోబడకుండా మన మనసుని శరీరాన్ని లగ్నం అది. అలాగనే ఈ 18 అంటే 18 మెట్లు ఎక్కడానికి మనలోని అరిషడ్ వర్గాలు ఇవన్నీ కూడా వదిలేసేయాలి.
కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు వదిలేసేయాలి. అలాగనే మనకి షట్చక్రాలు ఉంటాయి మన శరీరంలో, అవన్నీ కూడా యాక్టివేట్ అవ్వాలి అంటే ఈ నియమ నిష్టలు అవసరం అనమాట. అవి యాక్టివేట్ అయ్యి ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలని నియంత్రణ చేసుకొని, అలాగనే సత్వరజో తమో గుణాలని ఎలా కావాలో అలా మలుచుకొని ఈ నేను, నాది ఇవన్నీ వదిలేస్తే ఆ 18 మెట్లు ఎక్కడానికి అర్హత వస్తుంది అనమాట. అప్పుడు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి ఈ 41 రోజులు దీక్ష తీసుకోవడానికి, ఈ నియమాలు పాటించడానికి గల కారణం ఇదనమాట. రైట్ అండి. అయ్యప్ప స్వామి దీక్ష ఎలా తీసుకోవాలి, అలాగే ఎటువంటి నియమాలు ఇక్కడుండగా పాటించాలి, కొండ మీదకి వెళ్ళేటప్పుడు కూడా ఎటువంటి నియమాలు పాటించాలి అనేది చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.